వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం 14.74 కోట్ల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ వసతి భవనాన్ని ప్రారంభించి ఆధునిక సౌకర్యాలతో కూడిన 108 గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం ప్రస్తుత రాష్ట్రంలోని 52 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతోందని, భవిష్యత్తులో దానిని 116 ఆలయాలకు విస్తరిస్తామని తెలిపారు. అలాగే పురాతన దేవాలయాల అభివృద్ధి, ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టుల భర్తీ, ఉద్యోగ వేతనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్, పుదనపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ పాలక మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీటీడీ వాళ్ళు మంజూరు చేసింది వెనక్కిపోయే ప్రసక్తి లేదు. టీటీడీ బోర్డుని, టీటీడీ అధికారుల్ని, చైర్మన్ గారిని అందరినీ ఒప్పించి మరింత ఎక్కువ నిధులు ఇక్కడికి తేవడానికే ప్రయత్నం చేస్తారు. అలాగే సార్, లాస్ట్ మనకు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ కావాలి అని అడగడం, ఆ అడిగిన వెంటనే మేము కూడా ఆ ఆలయాలను చూడడానికి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినటువంటి దానిలో ముఖ్యంగా అర్ధగిరి దేవస్థానాన్ని దాదాపుగా టెంపుల్ టూరిజం కింద తీసుకొచ్చి దానిలో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కుప్పం వచ్చినప్పుడు కూడా వారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే దేవాదాయ శాఖ, టూరిజం శాఖ, ఇతర అధికారులు, ఇతర శాఖలు అన్నీ కలిసి జూన్ 15 నాటికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు ఇద్దరు కలిసి చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందగానే ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి దాన్ని సమీక్ష చేసుకున్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ అర్ధగిరి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి గతంలో పౌరాణిక శాస్త్రాల ప్రకారం అది ఆంజనేయ స్వామి అమృత గడియల్లో తీసుకువెళ్ళేటువంటి ఒక పర్వతం నుంచి విరిగిపడినటువంటి ముక్కగా దాన్ని చెప్తూ వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని అన్ని రకాల ఆయుర్వేద వృక్షాలతోటి, నక్షత్ర వృక్షాలతోటి దాన్ని అభివృద్ధి చేసి ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దాన్ని పర్యాటక రంగంగా కూడా తీసుకురావాలని చేసేటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, టూరిజం శాఖ మంత్రి గారు, మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తాము. ఇక ఇక్కడికి సంబంధించే ముగలేశ్వర స్వామి ఆలయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరి పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి, పనులు కావాలి అని చెప్పి శాసనసభ్యులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా ఇచ్చారు. నేను తిరిగి అమరావతికి వెళ్ళిన వెంటనే దానికి సంబంధించినటువంటి ధార్మిక పరిషత్ సమావేశం జరపాలి. జరిపిన తర్వాత అందులో దీన్ని మంజూరు చేసి బహుశా రాబోయేటువంటి సుముహూర్తంలోనే ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి అందరం కూడా మళ్ళీ కలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది.
అరగొండ గ్రామంలో చౌడేశ్వరి ఆలయం, అమ్మవారి ఆలయం, దీనికి ప్రతాప్ సి రెడ్డి గారు వారు కొంత నిధులు వెచ్చిస్తే దేవాదాయ శాఖ దానిలో కొంత నిధులు వెచ్చించాలని చెప్పి గతంలో అనుకోవడం జరిగింది. కానీ కొన్ని ఆ ప్రణాళికలు, ప్లాన్లు కొంత తేడా రావడంతో పోయిన దఫా బ్రహ్మోత్సవాల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడే మేమందరం వెళ్ళి చూసి అక్కడికక్కడే. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.